నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చరికి ఒక కేస్ స్టడీ చూపిస్తాను, లైవ్ కేస్ స్టడీ. ఈ వాస్తుని అసలు నమ్మాలా నమ్మకూడదు అనే విషయం మీద చాలామంది డౌట్లు ఉన్నాయి. వాస్తు అనేది జనరల్గా రకరకాలుగా చూస్తూ ఉంటారు. సహజ వాస్తు అంటారు, అడ్వాన్స్ వాస్తు అంటారు, ఎనర్జీ వాస్తు అంటారు, డిగ్రీస్ వాస్తు అంటారు, రకరకాలుగా చెబుతూ ఉంటారు వాస్తుని. మేము చూసేది మట్టికి ఎనర్జీ ప్లస్ డిగ్రీస్ వాస్తు అన్నీ కలిపి చూస్తామండి మేము. ఇదిగో చూడండి, ఇక్కడ లైవ్ కేస్ స్టడీ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక ఇల్లు చూసాము. ఈ ఇల్లు అనేది ఈ ఆకారం ఉంది. ఇది రెంటెడ్ హౌస్ ఇది. ఇక్కడ చూడండి, ఇవి అన్నీ మీకు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇవి అన్నీ కొలతలండి. ఇవి తీసేసాము. ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైంది. ఇది హౌస్, ఇది ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇదంతా బాల్కనీ, ఇంతవరకు ఇది హౌస్. ఇక్కడి నుంచి ఎంటర్ అవుతారు ఇల్లు. ఇది ఒక పోర్షను, ఇది ఒక పోర్షను. ఈ విధంగా ఎంటర్ అవుతారు. ఈ విధంగా ఎంటర్ అయితే ఇటు ఉత్తరం వాకిలి ఒకటి ఉంది. ఇటు నుంచి మెయిన్ వాకిలి ఈస్ట్, ఈ వాకిలి ఒకటి ఉంది. ఇక్కడి నుంచి కూడా ఒక వాకిలి ఉంది. ఇకపోతే ఈ ఇంట్లో వచ్చరికి మెయిన్ వచ్చరికి చూడండి, ఇది టాయిలెట్, ఇది వచ్చి కిచెను, ఇది వంటగది, ఇది స్టవ్, ఇది పూజా గది, ఇది మొత్తం ఒక హాల్ లాగా ఇచ్చేశారు. ఇది మొత్తం ఇదో బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు, లేదా హాల్లో వాడుకోవచ్చు. ఇదో బెడ్రూమ్లో వాడుకుంటున్నారు వీరు. ఇక్కడ కంప్యూటర్ పెట్టుకున్నారు. ఈ విధంగా ఉంటుంది ఈ ఇంటి యొక్క షేపు. ఇది వచ్చరికి ముందు బాల్కనీ ఇచ్చేశారు. ఇది వచ్చరికి బాల్కనీ, ఇటు నుంచి ఎంట్రన్స్ అవుతారు. ఈ విధంగా టోటల్గా ఉంటుంది హౌస్. ఈ టోటల్ హౌస్ని మేమైతే వాస్తు ప్రకారం ఎట్లా చూసాము అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఇప్పుడు హౌస్ చూసారు కదా, హౌస్లో ఈ విధంగా ఉంటుందండి హౌస్. ఇప్పుడు ఆ హౌస్ వచ్చేసరికి మీరు చూసిన హౌస్ ఈ విధంగా ఉంటుంది. ఈ హౌస్కి వచ్చేసరికి మేము డైరెక్షన్స్ ప్రకారం చూస్తూ ఉంటున్నాం కదా, అంటే చక్రాస్ ప్రకారం చూసి డిగ్రీస్ ప్రకారం చూస్తూ ఉంటాము. ఈ ఇంటి ప్లాన్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మేము దానికి డిగ్రీస్ చూస్తామండి. మనకి ఈస్ట్ అనేది ఎక్కడైనా సరే 90 డిగ్రీలు ఉండాలి, నార్త్ 0 డిగ్రీ ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ ఇల్లు వచ్చేసరికి చూడండి, మీకు ఇక్కడ 90 అనేది ఏడుకు వచ్చేసింది. కానీ ఇది సెంటర్ పాయింట్, ఈ ఇంటి యొక్క సెంటర్ పాయింట్ ఇది. ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఇది సెంటర్ పాయింట్. ఈ ఇంటికి బ్రహ్మస్థానం ఇది. కాబట్టి ఈ ఇల్లు అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి 10 డిగ్రీలు తిరిగింది, ఇది 14 డిగ్రీలు. అంటే ఈ ఇల్లు అనేది 14 డిగ్రీలు తిరిగింది. ఈ 14 డిగ్రీలు తిరగటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, ఈస్ట్ అనేది ఇక్కడ రావాల్సింది. యాక్చువల్గా ఈస్ట్ అనేది ఏడు రావాల్సింది, ఈస్ట్ అనేది ఏడుకు వచ్చింది. అంటే డిగ్రీస్ ప్రకారం తిరిగింది. ఇక్కడ వీళ్ళు ఆగ్నేయం అనుకున్నారు, ఇక్కడ పొయ్యి పెట్టుకున్నారు. కానీ ఆగ్నేయం అనేది వచ్చేసరికి ఇక్కడ హాల్లోకి వచ్చేసింది. వీళ్ళకి ఆగ్నేయం అనేది ఇక్కడ హాల్లోకి వచ్చేసింది. ఇక్కడ పొయ్యిలు అనుకున్నారు, ఇక్కడ ఈ ఆగ్నేయం ఎన్ని ఉండాల్సింది ఏడుకు వచ్చేసింది. అంటే డిగ్రీస్ ప్రకారం తిరగటం వల్ల, టిల్ట్ అవ్వటం వల్ల ఇలా డైరెక్షన్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ సౌత్ అనుకునేది సౌత్ ఎడుగు వచ్చేసింది. ఈ విధంగా డిగ్రీస్ ప్రకారము చూస్తే కొన్ని ఇల్లు ఇట్లా మారిపోతాయి. ఇక్కడ ఈశాన్యం అనుకున్నది ఇక్కడికి వచ్చేసింది. ఇక నేను ఇక్కడ ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఈ ఇంట్లో సమస్యలు ఏంటి, ఈ ఇంట్లో వాళ్ళు ఎందుకు పిలిచారు అనే విషయం మీద మీకు ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ విధంగా మేము గ్రిడ్ వేసి, గ్రిడ్కి ఒక చక్రం, వాస్తు చక్రం వేసేసి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ ఇంటి యొక్క ప్లాన్ అనేది ఈ విధంగా ఉంది. చూడండి, అది ఇల్లు ఇక్కడ గమనించారుగా మీరు. ఇక్కడ వచ్చేసి కిచెన్ చెప్పాను, హాలు చెప్పాము, ఇక్కడ వచ్చే బెడ్రూము, ఇది బెడ్రూమ్ కింద వాడుకుంటున్నారు. ఈ ఎంట్రన్స్ అని చెప్పాము మనం. డిగ్రీస్ ప్రకారం తిన్నాకున్నాం, 14 డిగ్రీస్ తిరిగింది. ఇది ఈస్ట్ అనేది ఇక్కడ రావాల్సింది, ఈస్ట్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈ ఇంట్లో వచ్చేసరికి ఇక్కడ మీరు గమనించారా, మీరు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఎన్ఎన్ఈ, నార్త్ ఈస్ట్ అంటే మనం హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించింది ఈ జోన్ అనేది. ఈ జోన్ అనేది హెల్త్ అండ్ ఇమ్యూనిటీ జోన్లో ఎప్పుడైతే వీరు నడక అంటే ద్వారం పెట్టి నడుస్తున్నారు, ఈ ఎన్ఎన్ఈలో ద్వారం పెట్టి నడుస్తున్నారు, అప్పటి నుంచి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువగా వస్తున్నాయి. వీరు ఉన్న పాత ఇంట్లో వచ్చేసి, ఇది రెంటెడ్ హౌస్ అండి. పాత ఇంట్లో ఉన్నప్పుడు వీరికి ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి లేవంట. వీరు మేము ఎప్పుడైతే ఈ చక్రం వేసేసి ఈ ప్రకారం ఎంట్రన్స్ అనేవి ఎన్ఎన్ఈలో N6 N7లో ఇట్లా ఈ విధంగా నడవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అని చెప్పాము. అప్పుడు వాళ్ళు చెప్పారు, అవునండి మేము ఉన్న పాత ఇంట్లో మాకు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు,
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవి వచ్చేది తగ్గేది, కానీ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినాయండి అది అని చెప్పారు. అప్పుడు మేము చెప్పాము, ఇక్కడ చూడండి మీరు హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఈ హెల్త్ అండ్ ఇమ్యూనిటీని దీన్ని డిస్టర్బెన్స్ చేశారు. ఈ డిస్టర్బెన్స్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయింది, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. అంటే ఆరోగ్యం సంబంధించినవి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వచ్చినవి, అనారోగ్య ప్రాబ్లమ్స్ పెరిగిపోయినవి. దీనికి మేమేమి రెమెడీ చెప్పామంటే ఈ ద్వారానికి వచ్చేసరికి ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి, అదే ఓన్ హౌస్ అయితేనేమో మీరు మార్చుకుంటే ద్వారం మార్చుకోమని చెప్పేవాళ్ళము. కాకపోతే ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇక్కడ మేమేం సజెస్ట్ చేయాలంటే ఐరన్ పట్టీలు అని ఉంటాయండి మన దగ్గర. ఐరన్ పట్టీలు, అరోమా ఆయిల్స్ అనేవి ఉంటాయి. అరోమా ఆయిల్స్, ఐరన్ పట్టీస్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసేస్తే వీరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఐరన్ పట్టీ కనుక వాళ్ళు వేస్తే ఆటోమేటిక్గా అది రెమెడీగా తయారైంది. ఇక ఇక్కడ చూడండి, అదేవిధంగా ఎలకొచ్చలకి ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ కూడా E2లో వచ్చింది. E2లో రావడం వల్ల ఏంటంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే వీళ్ళు అనుకోని ఖర్చులు వచ్చి పడతా ఉంటాయి. ఇవాళ వీళ్ళ దగ్గర ఒక 50,000 ఉన్నాయి అనుకుంటే సడన్గా 50,000కి బదులు 60,000 ఖర్చు వచ్చి పడుతూ ఉంటుంది. అనుకోని ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి E2లో ఉన్నప్పుడు. ఈ పిల్లలు కూడా ఈ తల్లిదండ్రులు మాట వినరు E2లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఎంట్రన్స్ ప్రకారం చూసుకుంటే E2లో ద్వారం మంచిది కాదు, ఈ దేవత అనేది మంచిది కాదు. E3, E4 అనేది చాలా మంచి ద్వారాలు ఈ డిగ్రీస్ ప్రకారం చూసుకున్నప్పుడు. అదే నేను చెబుతా ఉంటే కంపాస్తో పాటు ఇట్లా ఈ విడిగా ఇట్లా చక్రం వేసేసి ఎప్పుడైతే మనం ఆటోకాడ్లో కనుక ఈ విధంగా చక్రాన్ని చూస్తే ఆ విధంగా చూసినప్పుడు మనకి ఒక క్లారిటీ అనేది వచ్చింది. అంతేకాకుండా చూసి ఇది ఈ డిగ్రీ దిగింది అంటే అది కరెక్ట్గా అనేది రావటం లేదు నేను అనుకోవటము. కాబట్టి ఎవరైనా సరే వాస్తు అనేది చూయించుకోవాలనుకుంటే ఎవరైనా సరే పక్కాగా మీకున్న ప్రాబ్లమ్స్, మీకున్న సమస్యలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రము ఎవరైనా సరే కొంచెం మంచి వారిని పిలిపించుకొని వాస్తుని చూయించుకోండి. మేమైతే వాస్తుని ఏంటంటే ప్రతిదీ ఇట్లా మెజర్మెంట్తో ప్రకారం కొలతలు తీసుకొని ఈ విధంగా మీ ఇంటి ప్లాన్ని మీ దగ్గరే ప్రతిదీ ప్రిపేర్ చేస్తాము. ప్రిపేర్ చేసి ఎంట్రన్స్ ఎక్కడ వచ్చింది, ఏ ఎంట్రన్స్ ఎట్లా వచ్చింది, ఏ ఎంట్రన్స్ రాంగ్ వచ్చింది, ఈ ఎంట్రన్స్ రాంగ్ రావడం వల్ల ఏం ప్రాబ్లం వస్తున్నాయి, ఏ ఎంట్రన్స్ మంచిగా ఉందని చెప్పేసి దానికి రెమెడీలు కూడా అద్దిళ్ళు అయితే దానికి రెమెడీలు వేస్తాము. సొంత ఇల్లు అయితే వాళ్ళు కనుక మార్చుకోవడానికి ఇష్టం అంటే ఎంట్రన్స్ మార్చుతాము. లేదండి ఇది అద్దిళ్ళు అండి ఓనర్ గారు ఒప్పుకోరు అనుకుంటే చిన్న రెమెడీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక చిన్న రెమెడీలు చేస్తాము. దానికి ఆ ఓనర్ కూడా ఏమి అబ్జెక్షన్ పెట్టడు. ఈ విధంగా ఎప్పుడైతే మనము ఈ ఇంటికి చూసాం కదా, ఇది హెల్త్ అండ్ ఇమ్యూనిటీ, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయినాయి. వీళ్ళకి ఎక్కడికి వచ్చేళ్ళకి పిల్లలు మాడనకపోవడము ఇక్కడ జరిగింది. ఇక్కడ వచ్చేళ్ళకి వీరికి రిలేషన్షిప్ అనేది కూడా కొంచెం ప్రాబ్లం వచ్చేసింది. వీళ్ళకి రిలేషన్షిప్ కూడా ప్రాబ్లం వచ్చేసింది. ఆ రిలేషన్షిప్ ప్రాబ్లం అవడం ఎందుకంటే ఇక్కడ ఎంట్రన్స్ ఉండటం వల్ల రిలేషన్షిప్ అనేది ప్రాబ్లం వచ్చేసింది. ఇక్కడ ఇంట్లో ఇది అద్దిళ్ళు కాబట్టి ఎవరికైనా సరే అద్దింట్లో ఉన్నప్పుడు ఒక విధంగా వాస్తు చూపించుకుంటే చిన్న రెమెడీలు చేసుకోవడమా లేదా ఇల్లు మార్చడమా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. అంతేగాని అద్దిళ్ళు కాదా వాస్తు మనకెందుకు అనుకుంటే ఈ విధంగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, హెల్త్ విధంగా సఫర్ అవుతున్నారు. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, పిల్లలు మాట వినట్లేదు, చుట్టాలతో కూడా రిలేషన్షిప్ కట్ అయింది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ రెమెడీలు చేసుకుంటే మీకు వచ్చేకి 3 monthsలో చాలా బాగా ఉంటుంది. మీ పిల్లలకు కానీ లేదంటే మీకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్ ప్రాబ్లమ్స్ తగ్గిపోయి మైనర్ ప్రాబ్లమ్స్ అంతాయి వచ్చినాయి కాబట్టి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. దీంతోపాటు చాలామంది అడుగుతున్నారు సెఫ్టీ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి, బాత్రూమ్స్ ఎక్కడ పెట్టుకోవాలని జనరల్గా అడుగుతున్నారు. నేను ఈ వీడియోతో పాటు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీకు మనకి ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈస్ట్ ఉందనుకోండి, ఈస్ట్ 90 degrees ఉంది, దీంట్లో ఏం చేయాలి, అట్లాగే ఈ విధంగా ప్రతిదీ మనకి డైరెక్షన్ ప్రకారం వస్తూ ఉంటుంది. మనకి మెయిన్ మీకు టాయిలెట్స్ అంటే ఎక్కడ పెట్టుకోవాలి, సెఫ్టీ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలని చెబుతూ ఉంటాను కదా. నేను సెఫ్టీ ట్యాంక్ అనేది ESCలో పెట్టుకోవాలండి. అదేనండి నేను చెబుతూ ఉంటాను కదా, 2 వదిలిపెట్టాలంటాను. పూర్తి ఆగ్నేయం, సౌత్ ఈస్ట్ అంటే పూర్తి ఆగ్నేయం. ఈ పూర్తి ఆగ్నేయం వదిలేసి 2 భాగాలుగా ముందు తీసుకొచ్చేసుకొని పెట్టుకోవాలనుకుంటాను. ఇక్కడ వీళ్ళకి వచ్చేది సౌత్ ఈస్ట్ వచ్చింది. అప్పుడు ఏంటంటే అప్పుడు మార్చుకొని పెట్టుకోవాలి. ఇది అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కాబట్టి
ఈ వేళ్ళకి కింద ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇండివిజువల్ హౌస్ అయితే చెబుతున్నాను నేను. ఇక్కడ ఈ ఈఎస్సీలో మనము సెప్టిక్ ట్యాంక్ టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. ఇటుపోతే ఇంకొకటి వచ్చేళ్ళకి ఎక్కడ పెట్టుకోవచ్చు అని అంటున్నారు. ఈ6 ఈ7లో ఇక్కడ పెట్టుకోవచ్చు ఒకటి. రెండోది వచ్చేళ్ళకి ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఎన్ఎన్డబ్ల్యూలు కూడా పెట్టుకోవచ్చు. ఈ ఎన్ఎన్డబ్ల్యూ కూడా పెట్టుకోవచ్చు. రెండోది ఇక్కడ పెట్టుకోవచ్చు. నార్త్లోనే వస్తుంది కాబట్టి నార్త్లో సెప్టిక్ ట్యాంక్ కానీ లేదంటే బావి కానీ గొయ్యి కానీ ఉండొచ్చు. ఇక్కడ ఆగ్నేయంలో కూడా పూర్తి ఆగ్నేయం కాదు కాబట్టి ఈస్ట్కి సంబంధించిన ఆగ్నేయం కాబట్టి ఇక్కడ కూడా గొయ్యి కానీ బావి కానీ ఉండొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇంకొక ఆప్షన్ ఉంది కానీ వెస్ట్లో అనేది గొయ్యి బావి ఉండకూడదు కాబట్టి ఇక్కడ మటుకి సెప్టిక్ ట్యాంక్ పెట్టరాదు. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టరాదు. కానీ టాయిలెట్ అనేది పెట్టుకోవచ్చు. మనం ఈ టాయిలెట్ అనేది పెట్టుకోవచ్చు కానీ బావి నిర్మించకూడదు. ఎందుకంటే మనం వచ్చేకి వెస్ట్లో అనేది నుయ్యి గొయ్యి ఉండకూడదు కాబట్టి ఈ రీసెంట్గా ఈ వీడియోని చేసామండి. ఇది క్లయింట్ది. ఎందుకంటే ఎవరైనా సరే ఏమన్నా ఇబ్బందులు పడుతుంటే వాస్తు ప్రకారం కానీ అది రెంటెడ్ హౌస్ కానీ ఓన్ హౌస్ కానీ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ పిల్లలు కానీ రిలేషన్షిప్ కానీ ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటుంటే మీ ఇంటిని ఈ విధంగా ఒక ఇంటిని గ్రిడ్ ప్రకారం వేయించుకొని ఈ విధంగా చక్రం ప్రకారం చూసుకొని డిగ్రీస్ అంటే ఇక్కడ మీకు క్లియర్ కనపడుతుంది. ఇది ఈస్ట్ అనేది 9 డిగ్రీ వచ్చింది. ఈ ఇల్లు వచ్చేసరికి 14 డిగ్రీ ఉంది. 14 డిగ్రీలు అంటే బ్రహ్మస్థానం తీసుకొని బ్రహ్మస్థానం ప్రకారం ఈ చక్రం ప్లేస్ పెట్టినప్పుడు ఆ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది ఏంటనేది క్లియర్గా వస్తుంది. మేము చూసే వాస్తు ప్రకారం అయితే ఈ విధంగా చూసినప్పుడు పిన్ పాయింట్ అసలు ఎక్కడ ఉంది, మీ ఇంట్లో సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఈ ఎంట్రన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేదంటే వంటగదిలో స్టవ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఫ్రిడ్జ్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, కంప్యూటర్ డ్రైవర్ ప్రాబ్లమ్స్ వస్తుందా, లేదంటే మంచాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఏ విధంగా ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దేనివల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ విధంగా గ్రిడ్ వేయటం వల్ల కూడా మీకు క్లియర్గా మీకే అర్థమవుతుంది ఈ గ్రిడ్ వేయటం వల్ల. అంతేగాని వచ్చి మామూలుగా జనరల్గా కంపాస్ పెట్టుకొని చూస్తే ఈ కంపాస్ ప్రకారం వాళ్ళకి అర్థమైందేమో కానీ మీకైతే ఏం అర్థం కాదు. వాళ్ళు చెప్పి వెళ్తారు. వాళ్ళు చెప్పి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే మీకు అసలు మీకేం జరిగిందో మీకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళకైతే ఒక అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇల్లు చూస్తూ ఉంటారు, అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది చూడగలరని. మీకు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మీకు ఏమీ ఐడియా ఉండదు, ఆలోచన ఉండదు, అంత అయోమయంగా ఉంటుంది. మేమైతే ఈ విధంగా గ్రిడ్ వేసి ఈ విధంగా చక్రాన్ని పెట్టి ఈ విధంగా ఈ యొక్క పేపర్ని మీకే ఇవ్వటం వల్ల భవిష్యత్తులో మీ ఇంటిని మీరు చూసుకోవచ్చు. ఓహో ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఈ వస్తువు పెట్టరాదు, ఈ వస్తువు పెట్టుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే మీకు కానీ మీ ఇంట్లో కానీ లేదా మీరు ఓన్ హౌస్ కానీ రెంటెడ్ హౌస్ కానీ షాపులు కానీ లేదంటే అపార్ట్మెంట్లు కానీ కాంప్లెక్స్లు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లేదా మీ ఫ్రెండ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ ఇల్లు అద్దెకి పోకపోతున్నా కానీ మీ ఇల్లు సేల్ కాకపోతున్నా కానీ మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మలేకపోతున్నా కానీ మీకున్న ఫ్లాట్లు 2-3 ఫ్లాట్లో ఒకటి అద్దెకి పోకపోతున్నా కానీ దాంట్లో ఎనర్జీస్ అనేది కూడా చెక్ చేస్తాము. ఈ ఎనర్జీస్ అనేవి ఏముండి ఏ ఎనర్జీ వల్ల రెంట్కి పోవట్లేదు అది కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరికైనా ఏమైనా కావాలంటే మా వాట్సాప్కి సంప్రదించండి. థ్యాంక్ యూ అండి.